62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. డాక్టర్ గారు, మీరు గత 30 సంవత్సరాల్లో అతి భయంకరమైన క్యాన్సర్ కేసులను చూశారు. సో ఆ భయంకరమైన క్యాన్సర్ కేసులు జయించిన పేషెంట్లు కూడా చూశారు. పేషెంట్ల రికవరీలో క్యాన్సర్స్ జయించడంలో అంటే ట్రీట్మెంట్ ప్రధాన పాత్ర పోషిస్తుందా? పేషెంట్ యొక్క విల్ పవరు ఎంత పాత్ర పోషిస్తుంది? సో క్యాన్సర్ జయించడంలో ట్రీట్మెంటు లేదా వాళ్ళ యొక్క విల్ పవరు ఇంకా ఏమేం కారణాలు దోహదం చేస్తాయని మీరు భావిస్తారు? సో నేను ఒకటి ఈ లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు స్టేజ్ 4 క్యాన్సర్స్లో ఎంతవరకు క్యూర్ అవుతారు, అదే స్టేజ్ 1లో ఎంతవరకు క్యూర్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 1 క్యాన్సర్లో 95% క్యూర్ అవుతుంది అంటాం. సో 95% ఎందుకు, 100% ఎందుకు కాకూడదు? ఇటు స్టేజ్ 1ఏ కదా. సో దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ 5% రికరెన్స్. ట్రీట్మెంట్ అయిపోయినా కూడా 5% ఛాన్స్, పూర్తిగా నయం అయిపోయినా కూడా 5 ఇయర్స్లో 5 out of 100 పీపుల్ 5 మందికి మళ్ళీ తిరగబడే అవకాశం ఉంటుందని చెప్తాం. అలాగే స్టేజ్ 4 క్యాన్సర్లో వాళ్ళకి ఓన్లీ 20-30% వాళ్ళే క్యూర్ అవుతుంది, 70% క్యూర్ కాదు అని. దీస్ ఆర్ ద స్టాటిస్టిక్స్. అంటే 1000 మందికి ట్రీట్ చేస్తే 900 మంది క్యూర్ అయ్యారు, 100 మంది కాలేదు అని. సో ఇవన్నీ స్టాటిస్టిక్స్. సో వెన్ యూ సే 5% తిరగబడుతుంది ఆర్ 70% ఛాన్స్ లేదు క్యూర్ అయ్యేది అని చెప్పినప్పుడు మీరు ఈ 70లో ఉంటారా 20లో ఉంటారా అనేది మీ చేతుల్లో ఉంటుంది. పాజిటివ్ థింకింగ్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. ఓకే, నాకు రాదు, జబ్బు రాదు అనుకునే వాళ్ళకి తిరగబడే అవకాశం చాలా తగ్గిపోతుంది. అది ఏది మాయ కాదు. ఇట్స్ ఓన్లీ దట్ యువర్ బాడీ ఇమ్యూనిటీ డెవలప్స్ ఫాస్టర్ అండ్ బికమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. ఎప్పుడు తిరగబడుతుంది జబ్బు? ట్రీట్మెంట్ అంతా అయిపోయింది, క్యాన్సర్ నార్మల్ అయిపోయింది, పెట్ స్కాన్ నార్మల్ ఉంది, మళ్ళీ ఎందుకు తిరగబడ్డది అంటే లోపల ఉన్న క్యాన్సర్ సెల్ నిద్రపోతున్నది కూడా మెల్లిగా మీ ఇమ్యూనిటీ డౌన్ అయినప్పుడు మళ్ళీ ఇట్ మైట్ స్టార్ట్ గ్రోయింగ్. ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేయాలంటే ఎక్సర్సైజ్ చేసుకుంటూ పాజిటివ్ థింకింగ్గా ఉండి బ్యాలెన్స్ డైట్ వాడితే తిరగబడే అవకాశం చాలా చాలా తగ్గిపోతుంది. సో నేను క్యాన్సర్ని జయించాను అని ఒక బుక్ రాశానండి నేను. దాంట్లో 108 స్టోరీస్ కంపైల్ చేసి బ్రెయిన్ ట్యూమర్ కాడ నుంచి యానల్ కెనాల్ క్యాన్సర్ వరకు వివిధ రకాల క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళ అనుభవం ఏంటి, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అని వాళ్ళతోటే రాపిచ్చి దాని కింద ఫుట్ నోట్ అనమాట, ఈ క్యాన్సర్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఎలా వైద్యం చేయొచ్చు, మీరు దాన్ని ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి స్టోరీకి నేను కింద ఫుట్ నోట్ రాశాను. సో ఇది మేము డాక్టర్లు పేషెంట్కి మీరు ఎలాగూ బాగవుతారు అంటే అందరు డాక్టర్లు అలానే చెప్తారని పెద్దగా నమ్మరు. అదే ఒక పేషెంట్, నేను పేషెంట్ ఉన్నాను, నేను ట్రీట్మెంట్ అయిపోయింది, నేను రేడియేషన్ తీసుకున్నాను, సర్జరీ చేసుకున్నాను అని చెప్తే అవతల పేషెంట్ నమ్ముతాడు. రియల్ టెస్టిమోనియల్. ఎగ్జాక్ట్లీ. సో దాన్ని ఉద్దేశించి నేను ఈ బుక్ రాశాను. దాన్ని ఇంగ్లీష్లో, తెలుగులో అండ్ హిందీలో కూడా రీసెంట్గా ఆ ప్రెసిడెంట్ గారికి, ద్రౌపది గారికి ఇచ్చాము. సో ఇట్స్ ఏ వండర్ఫుల్ బుక్ అండ్ ఎనీ పేషెంట్, ఎనీ క్యాన్సర్ దాంట్లో ఉంటుంది.